గత 30 ఏళ్లుగా విద్యుత్ సమస్యలతో అవస్థలు పడుతున్న ప్రజలకు సమస్యలు పరిష్కారం కోసం రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చమర్తి జగన్మోహన్ రాజు కృషి వల్ల 21 విద్యుత్ స్తంభాలు మంజూరయ్యాయి. టీడీపీ సీనియర్ నేత రాష్ట్ర వాణిజ్య అధికార ప్రతినిధి గంచి సుబ్బరాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని ఎస్కేఆర్ నగర్ గ్రామంలో మంగళవారం మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా 2 ఫేస్ విద్యుత్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఎస్కేఆర్ నగర్ కాలనీ నివాసులకు 3 ఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు విద్యుత్ స్తంభాలు మంజూరయ్యాయని, పార్వతీపురం గ్రామం వద్ద తాగునీటి బోర్ కనెక్షన్కు 3 ఫేస్ విద్యుత్ సౌకర్యం లేక తాగునీటి సమస్య ఏర్పడిందని, త్వరలో నాణ్యమైన విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసేందుకు విద్యుత్ పోల్స్ మంజూరయ్యాయని, ఎస్సీ కాలనీలో తాగునీటి బోరు త్వరలో నూతనంగా వేసేందుకు కృషి చేస్తున్నామని రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి చమర్తి జగన్మోహన్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మాదారం గ్రామ పంచాయతీ ఎస్కేఆర్ నగర్ అర్జునవాడకు 30 సంవత్సరాలుగా 3 ఫేస్ కరెంట్ లేదు. ఈరోజు జగన్మోహన్ రాజు ఆదేశాలకు మేరకు ఎస్సీ కాలనీలో 3 ఫేస్ కరెంటు ప్లస్ మా పార్వతీపురం గంగమ్మ గుడి దగ్గర 3 ఇయర్స్ అయింది బోర్ వేసి అంతా వేసి 3 ఫేస్ లేక అట్లా పెట్టేసినారు. దానికి 2కి శాంక్షన్ చేపించి ఈరోజు పోల్స్ అవి వచ్చినాయి. ఎన్ని విద్యుత్ పోల్ ఎన్ని సార్? 21 పోల్లు వచ్చినాయి. 21 పోల్లు అర్జునవాడ పార్వతీపురం చేసి 3 ఫేస్ కరెంటు ఇస్తారు. మోటార్లకు 3 ఫేస్ మోటార్కు త్రాగునీటి కోసం జగన్మోహన్ రాజు. బోర్లు ఎన్ని శాంక్షన్ అయ్యాయి సార్? బోర్లు ఎస్కేఆర్ నగర్ అర్జునవాడకు శాంక్షన్ అయ్యింది. దానికోసం ముందు కరెంటు లేని వల్ల ఇవ్వలేదు. కరెంటు బిగించిన తర్వాత 3 ఫేస్ బోర్ కూడా పర్ఫెక్ట్ చేస్తాం. ఆడికి మోటారు పార్వతీపురంలో కూడా బిగిస్తాం. దాన్ని ఏదన్నా ఉంటే మాడిఫై చేసి 3 డేస్లో బిగిస్తాం.